సీనియర్ స్టార్ విక్టరీ వెంకటేష్ తన 3 దశాబ్దాల కాలంలో ఏనాడు వివాదాస్పదుడు కాలేదు. తన తండ్రి దేశం గర్వించదగ్గ నిర్మాత అయినా, స్టూడియో అధినేత అయినా ఆయనలో భేషజాలు ఉండవు. చూడటానికి ముభావంగా కనిపిస్తాడు కానీ ఎదుటి వ్యక్తి నచ్చాడంటే ఎవరు ఏమిటి అనే భేషజాలకు పోకుండా ఆధ్యాత్మిక విషయాల నుంచి ప్రతి విషయం, ఉదాహరణకు క్రికెట్, సినిమా, రాజకీయాలు అన్నీ మాట్లాడతాడు. కాగా ఆయన తాజాగా సల్మాన్ ఖాన్ గర్ల్ ఫ్రెండ్ గా చెబుతున్న ఐలియా వాంటర్ తో ముంబైలో కారులో కనిపించాడు. కానీ పలువురు అప్పుడే ఆమెకు వెంకీకి లింకు పెడుతూ మాట్లాడుతున్నారు. కానీ విశ్వసనీయ సమాచారం ప్రకారం గతంలో చెంటీని, అనారీగా, యమలీలను తక్దీర్ వాలాగా రీమేక్ చేసి బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. అప్పటి నుంచి మరలా ఆయన బాలీవుడ్ జోలికి పోలేదు. కానీ ప్రస్తుతం ఆయన ముంబైలో ఓ బాలీవుడ్ చిత్రం కథా చర్చల్లో పాల్గొంటున్నాడనేది సారాంశం. ఆయన గతంలో కూడా సల్మాన్ నాకు సోదరుడి వంటివాడు, అతనితో అవకాశం వస్తే కలిసి నటిస్తానని మాట ఇచ్చాడు. అనుకున్నట్లుగానే సల్మాన్ తో వెంకీ త్వరలో ఓ చిత్రంలో కలిసి నటించాలని డిసైడ్ అయ్యాడట. మన స్టార్స్ బహుభాషలను, మరీ ముఖ్యంగా బాలీవుడ్ ని టార్గెట్ చేయడంతో బాలీవుడ్ నటీనటులను కూడా తమ చిత్రాలలో నటించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తాజాగా రజనీ శంకర్ రోబో 2లో కూడా బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ విలన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే సల్మాన్ దక్షిణాదికి చెందిన ప్రభాస్ వంటి వారి ముక్కు మొహం తెలియకపోయినా బాహుబలిని ఆదరించారని, కానీ తాము దక్షిణాదికి చెందిన వారికి తెలిసినా తమను ఆదరించడం లేదని తన ఆవేదన వ్యక్తం చేశాడు. అందులో భాగంగానే దక్షిణాదిలో కూడా సల్మాన్ తన చిత్రానికి మంచి క్రేజ్ రావాలంటే దక్షిణాది హీరోలతో నటించాలని భావించి ఇలా వెంకీతో కలిసి నటిస్తున్నాడని ప్రచారం సాగుతోంది. మరోవైపు దగ్గుబాటి రానాకు బాలీవుడ్ లో పెరుగుతున్న క్రేజ్ దృష్ట్యా మరలా వెంకీ కూడా బాలీవుడ్ మూవీలో నటించడాన్ని కొట్టిపారేయలేం. మరోపక్క తెలుగులో గురు తర్వాత వెంకీ ఇప్పటికీ తన తదుపరి ప్రాజెక్టు గురించి చెప్పకపోవడంతో వెంకీ నెక్స్ట్ చెయ్యబోయేది ఓ బాలీవుడ్ మూవీనే అని ప్రచారం జోరందుకుంది. పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాం.